సంక్షేమ పథకాల ఆఖరి రూపాయి కూడా లబ్ధిదారులకే చేరాలన్నది వైఎస్ నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి ఆచరణే రచ్చబండ. పథకాల అమలు తీరు తెలుసుకోవడానికి రచ్చబండ పేరుతో ప్రజల దగ్గరికి బయలుదేరిన నిరంతర శ్రామికుడు వైఎస్. 2009 సెప్టెంబర్ 2. ఇంకో 10 నిమిషాల్లో చిత్తూరు జిల్లాలోని అనూప్పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లో బయలుదేరబోతున్నారు వైఎస్. వైఎస్ తన రచ్చబండ కార్యక్రమం ఉద్దేశాలని వివరించిన తొలి ఇంటర్వ్యూ ఇది. ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి, ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదన్నా కొంత తప్పులో ఇప్పులో ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఇవాళ ఇప్పుడు వచ్చిన కరువు దీనికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా, కరువుకు సంబంధించిన సమస్యలు అంటే పనులు లేకపోవడం కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన వర్షాలు లేకపోవడం కానీ, మంచినీళ్ళు లేకపోవడం కానీ, పశుగ్రాసం లేకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక రేషన్ కార్డులు మామూలుగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు అందరికీ శాంక్షన్ చేసినాం, ఒకవేళ ఎన్ని ఇళ్ళు శాంక్షన్ చేసినాము, ఇంకా శాంక్షన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంకా కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదు రేషన్ కార్డులు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా, మీద వాళ్ళకి ఏ ఒక్కరికైనా కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ అయినప్పుడు అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా. అదే వైఎస్ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ కూడా. ఎగిరిన అరగంటలోనే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్. చాపర్ తప్పిపోయిందన్న వార్త విని దేశమంతా ఉలిక్కిపడింది. The Chief Minister was flying. That has been recently renewed. The Andhra Pradesh Chief Minister's chopper, of course, has. These are available for the state government to be used in. విజ్ఞప్తి చేసి ప్రజలే ముఖ్యమంత్రి కోసం గాలించి అటవీ ప్రాంతాల్లో గాలించి ఎక్కడ సమాచారం దొరికినా తెలియజేయాల్సిన 24 గంటలు అసలు ఏం జరిగిందో తెలీదు. రాజన్న రాక కోసం రాష్ట్రమంతా నిలువెల్లా కనులై ఎదురుచూసింది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయం అంతటా. రాజన్న క్షేమంగా ఉన్నాడనే వార్త కోసం కోట్ల మంది ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూశారు. వైఎస్ క్షేమంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కని చేతులు లేవు. కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది. రచ్చబండకు చేరకుండానే రాజన్న ప్రయాణం ఆగిపోయింది. హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోయింది. కూలింది హెలికాప్టర్ కాదు, కోట్లాది ఆశలు. వార్త వినగానే గుప్పెడతో పట్టుకున్న గుండెలు జారిపోయాయి. రెప్పల్లో ఉబికిన కన్నీరు సంద్రమైంది. ఒక చిరునవ్వును మేఘం కమ్మేసింది. రాజన్న లేడన్న వార్త విని తట్టుకోలేక వందల గుండెలు ఆగిపోయాయి. నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అన్ని వందల గుండెలు నాన్నని తలుచుకొని ఆగిపోయాయని తెలిసి వాళ్ళ గుండెల్లో ఇంత అభిమానాన్ని నింపుకున్నారా, ప్రాణమిచ్చేంత అభిమానాన్ని నింపుకున్నారా అని చాలా బాధేసింది. ప్రతి గుమ్మంలోనూ ఒక మనిషి పోయినంత దుఃఖం. ఇక జీవితానికి భరోసా పోయిందనే భయం, బెంగ, దుఃఖం. ప్రతి హృదయం నిండా దిగులే. తమ నేతను చివరి చూపు చూడ్డానికి వచ్చిన ప్రజలతో హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. జననేత పార్థివ దేహాన్ని చూడ్డానికి వచ్చిన జనసందోహంతో ఎల్బీ స్టేడియం జనసముద్రమైంది. మహానేతకు భాగ్యనగరం పలికిన అంతిమ వీడ్కోలు ఒక చరిత్ర.
వైఎస్ అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలు. మనిషిగా పుట్టి వైఎస్ ఏం సాధించారో ఆ జనం చెప్పారు. ఒక నాయకుణ్ణి తాము నమ్మితే ఎంత ఆరాధిస్తారో ప్రపంచానికి తెలియచెప్పారు ఆ జనం. ఏ ప్రదేశమైతే తనకెంతో ఇష్టమని చెప్పేవారో, ఎక్కడైతే తను విశ్రాంతి తీసుకుంటానని అన్నారో అక్కడే శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు.